ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఏలూరు జిల్లా బీసీ సంఘ నాయకులు ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏలూరు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు నెర్సు చిరంజీవులు ఆధ్వర్యంలో ఏలూరులోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జూట్ మిల్ వంతెన వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్పై ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. బీసీ వర్గాలకు చెందిన నాయకులపై అనవసర ఒత్తిళ్లు తీసుకురావడం, వారి రాజకీయ ప్రస్థానాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ప్రజల మద్దతు ఉన్న నాయకులకు ఇలాంటి చర్యల ద్వారా అణచివేయలేరని స్పష్టం చేశారు. అనంతరం జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిలారపు బుజ్జి, సూర్యనారాయణ మాస్టారు, కిలాడి దుర్గారావు, తుమ్మగుంట రంగారావు, మిద్దె వెంకటేశ్వరరావు, శంకర్, కట్టా యేసుబాబు, బీసీ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా ఏలూరు బీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు మన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు కారుమూరి సునీల్ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, ఇది హేయమైన చర్య. ప్రభుత్వంలో ఆయన ఏ పదవి చేయలేదు, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది దారుణం. మొన్న జరిగిన సునీల్ కుమార్ గారిని అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈరోజు ఏలూరు జిల్లా బీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జ్యోతిరావు పూలే దగ్గర చేపట్టడం జరిగింది. మీరు చేసే ఎంత అయితే మీరు నొక్కి పెడతారో అంత బంతి ఎగురినట్టు ఎగురుతా వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి మీరు బీసీలపై జరుగుతున్న దాడులు ఖండిస్తూ వైఎస్ఆర్ బీసీ తరఫున మేమందరం కూడా కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ను వ్యతిరేకిస్తున్నాం. జై జగన్. మా బీసీలు 136 కులాలను ఎంత అన్యాయం చేస్తున్నారంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఈ రాష్ట్రానికి వెన్నెముక, ఈ దేశానికి వెన్నెముక అయినటువంటి వాళ్ళను అరెస్ట్ చేస్తూ మమ్ములను కించపరచాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు అన్యాయం అంటారు? మీ పత్రిక ముఖంగా మీరు 3వ నేత్రం కలిగినటువంటి వారు ఇది పబ్లిసిటీ చేసి మా కారుమూరి సునీల్ గారు ఏ పదవి చేయలేదు, పదవి చేయకుండానే కోట్లాది రూపాయలు దోసుకున్నాడని అరెస్ట్ చేయించినటువంటి చంద్రబాబు కూటమి ఇదంతా కూడా కావాలని చేస్తున్నటువంటిదే తప్ప కారుమూరి నాగేశ్వరరావు గారు మా బీసీలకు అండా. రాష్ట్రంలో ఏదైతే అరాచక పాలన జరుగుతుందో ఆ పాలనను దారి మళ్లించడానికి అక్రమ అరెస్టులు అనేవి చేయడం, ప్రతి విషయంలో ఒక అంశం పైకి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడం అనేది అక్రమంగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మా ఎంపీ ఇన్ఛార్జిగా ఉన్న సునీల్ గారిని అరెస్ట్ చేశారండి. బీసీల తరఫున ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి పెద్దపీట వేసే కుటుంబం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీయే. ఆ కుటుంబం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామండి. కారుమూరి సునీల్ గారిని అక్రమ అరెస్టును ఖండిస్తూ బీసీసీఎల్ తరఫున ఈ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది. ఇకపోతే బీసీలు 136 కులాలకు సంబంధించినటువంటి బీసీలని అనేకమైనటువంటి ఇబ్బంది కూటమి ప్రభుత్వం పెడుతుంది. ఈ యొక్క అక్రమ అరెస్టుని మా బీసీల తరఫున ఖండిస్తూ ఈరోజు కారుమూరి సునీల్ గారు ఆయన లిక్కర్ కేసు కాదు, లిక్కరు రవాణా కేసు అని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేశారు. లిక్కరు రవాణాకి టెండర్ వేసింది కారుమూరి సునీల్ గారు కాదు, సిగ్మా కంపెనీ. ఏదన్నా లోపాలు జరిగితే కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మీకు ఏదైనా లోపాలు జరిగితే సిగ్మా కంపెనీని అరెస్ట్ చేసుకోవయ్యా. కారుమూరి నాగేశ్వరరావు గారి గొంతు నొక్కటానికి అరెస్ట్ చేశారు. అది మీ వల్ల కాదు. బీసీలు గొంతు నొక్కడం అంటే తెలుగుదేశం పార్టీని పాతాళంలోకి వేయడం అని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. దెందులూరు నియోజకవర్గం నుంచి నేను మాట్లాడుతున్నా. అందరికీ నమస్కారం. మరి యువ నాయకులు మా బీసీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారి తనయుడిని అక్రమ అరెస్ట్ చేసి మరి ఆయన యొక్క ఎదుగుదలని
ఆపాలని చూస్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మా బీసీ కులాల్లో చైతన్యపరిచి యువతని మంచి దారిలో నడిపిస్తున్నటువంటి సునీల్ గారిని అక్రమ అరెస్ట్ చేసి ఏవైతే మీరు ఒక రాక్షస పాలన చేస్తున్నట్టు వంటి ప్రభుత్వం మీది మా బీసీలు అందరం కూడా ఏకదాటపై సునీల్ గారి అక్రమ అరెస్ట్ని మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం.